శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమ. ఈ మధ్యకాలంలో మన సనాతన సంప్రదాయం మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో భాగంగానే ఈ మధ్యకాలంలో ద్రాక్షారంలో ఈ కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత కాలంలో ఆ శివలింగాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠ చేశారు. దాని మీద అనేక రకాలైనటువంటి చర్చ జరుగుతోంది. అందువల్ల ఆ విషయాల్లో కొన్ని విషయాలు తెలియపరచడం కోసం అని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. నా పేరు రాయప్రోలు వెంకటరత్నం సిద్ధాంతి. నేను ఇప్పటికీ 140 దేవాలయాలకు సుమారుగా ప్రతిష్టలు చేయించాను. దీంట్లో ఇప్పుడు ముహూర్తాలు లేవు కదా, ఇప్పుడు ఆ ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది శాస్త్రీయమా కాదా అనేటువంటివి కొంతమంది వాదన వచ్చింది. కొన్ని పత్రికల్లో వార్తలు కూడా చూశాను. కానీ వాస్తవానికి మనకి శైవ ఆగమంలో ఏ ఆగమం చూసుకున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో కూడా ఈ శివలింగం అనేటువంటిది ధ్వంసమైనటువంటి శివలింగాన్ని మనం చూడడము అనేటువంటిది దోషం. ధ్వంసమైనటువంటి శివలింగాన్ని చూడడం దోషం. వెంటనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు మనకు కనిపిస్తున్నాయి. నేను నిర్ణయ సింధు, ధర్మసింధు, తర్వాత కాలామృతము, ప్రతిష్టామందారము, ఈ గ్రంథాలన్నీ కూడా నేను తిరగేసి చూశాను. దీంట్లో కొన్ని విషయాలు నేను గమనించాను. ఎందుకంటే ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ ప్రతిష్టలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ధర్మసింధు గ్రంథంలోనే మనకి స్పష్టంగా దీనికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మద్యం అంటినాను అంటే ఒక శివలింగానికి మద్యం అంటినా, చండాలుడు స్పృశించిన, వహ్నిచే దగ్ధమైన, బ్రాహ్మణుని రక్తమంటిన, పాపాత్ముడు ముట్టిన, అలాగే బేధింపబడిన, బద్దలైన, స్థానం నుంచి చెలింపజేసిన, పూజ లేకపోయినా, శవం తగిలిన, గార్ధబం మొదలైనటువంటి అశుచి వస్తువులు తగిలిన, చోరుడు ముట్టిన, ఎవరైనా భగ్నం చేసిన పునఃప్రతిష్ఠ చేయాలి. అయితే ఈ పునఃప్రతిష్ఠ చేయడంలో అక్కడ ధర్మసింధులో ఒక విషయం స్పష్టంగా చెప్పారు. 372వ పేజీలో దీనికి సంబంధించినటువంటి విషయం చెప్పారు. ఏంటంటే ఈ పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు మలమాసాలు, శుక్ర అస్తమయము, గురు అస్తమయం, వీటిని కూడా గురుమూఢమి, శుక్రమూఢమి విషయాలను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వెంటనే. ఎందుకంటే శివలింగంలో ఆ బద్దలైనటువంటి శివలింగాన్ని చూడడం అనేటువంటిది దోషం. ఆ దోషాన్ని పక్కన పెడితే అనేక మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కూడా. కాబట్టి దీనికి కాలంతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు మనం ప్రతిష్ఠ చేయవచ్చు. అలాగే ఆ తర్వాత మళ్ళా ముహూర్తాలు, శుభ సమయం వచ్చినప్పుడు దానికి చేయాల్సినటువంటి కార్యకలాపం గురించి కూడా ఆ గ్రంథాల్లో వివరంగా ఉంది. అలాగే ప్రతిష్టామందారం అనేటువంటి గ్రంథంలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అగ్నినా దారుజందగ్ధం క్షిప్రం శైలాదికంజలే ప్రాయశ్చిత్తాయ దేవేశ అఘోరాత్రేణ తర్పితం అనేటువంటి ఈ శ్లోకం కింద 318వ పేజీలో దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా స్పష్టంగా రాశారు. ఎందుకంటే ఇలా మనకి కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఈ శివలింగాలని భగ్నం చేసినా లేకపోతే ధ్వంసం చేసినా అప్పటికప్పుడు చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా అప్పటికప్పుడు మనం వెంటనే దాన్ని ప్రతిష్ఠ చేసి తాత్కాలికంగా మనం చేయాల్సినటువంటి సంస్కరణలు చేయడంలో ఎటువంటి దోషము కూడా లేదు. దాని గురించి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల కన్నా కూడా ఇది హైందవుల యొక్క సనాతన సాంప్రదాయం యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ఉన్నాడు, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఉన్నాడు, ప్రమాదం జరిగింది, రక్తం ధారలు కట్టి పారుతుంది. అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో పెట్టి కట్టుకడతా అంటే అప్పటిదాకా కుదరదు. అప్పటికప్పుడు చేయాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అప్పటికప్పుడు ఆ రక్తం అనేటువంటిది గడ్డకట్టడానికి మనం ఏం చేయాలో అవి చేయాలి. అట్లా కొన్ని మనం అత్యవసర చర్యలు చేపట్టడంలో తప్పులేదు. కాబట్టి సనాతన సాంప్రదాయంలో అనేక మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయాల్లో
ప్రస్తుతం దాక్షారంలో చేసినటువంటి ప్రతిష్ట విషయంలో అక్కడ ఏ తప్పు జరగలేదనేటువంటిది నా పూర్తి అభిప్రాయం. నమస్కారం.